ఊపిరితిత్తుల సమస్యలతో చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎటువంటి స్టేజ్‌లో ఉన్నవారికి మీరు ఇటువంటి యోగాని సజెస్ట్ చేస్తూ ఉంటారు? యెస్. సో, మనం ఊపిరితిత్తుల సమస్యల గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా తరచుగా మేము చూసేది ఆస్తమా, అలెర్జిక్ రైనైటిస్ అండ్ సైనసైటిస్ ఒకటి అండ్ సిఓపిడి. వీటిలో యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆస్తమా పేషెంట్స్కి ఎలా పనిచేస్తుంది? మనం రిథమిక్ పీరియాడిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగాలో చేసినట్టయితే మనకి రెస్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి మన లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు చూసుకున్నట్టయితే ఆస్మా పేషెంట్స్కి ఊపిరితిత్తుల కెపాసిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అదే వీళ్ళు యోగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచుకునే అవకాశం ఉంటుంది. రెండోది నేను చెప్పినట్టు సైనసైటిస్. పేషెంట్స్ ఎవరైతే సైనసైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే హమ్మింగ్ బ్రీతింగ్, అంటే వాళ్ళు హమ్ చేస్తూ ఓం అని లేదా ఇంకేదన్నా హమ్ చేస్తూ వెంటిలేషన్ ఎక్సర్సైజెస్ చేసినట్టయితే వాళ్ళ సైనసెస్కి మంచిగా వెంటిలేషన్ అంది. ఈ వైబ్రేటింగ్ హమ్మింగ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట సైనసెస్ ఓపెన్ అవ్వడానికి. సో ఇలాంటి పేషెంట్స్కి కూడా మనం యోగా అనేది అడ్వైస్ చేస్తాం. మూడో పేషెంట్ సిఓపిడి పేషెంట్స్. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్. అంటే వీళ్ళు స్మోకర్స్ కానివ్వండి లేదా 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే 2 అడుగులు వేసిన ఆయాసం రావడం, కొద్దిగా మెట్లు ఎక్కిన ఆయాసం రావడం, ఎందుకంటే వాళ్ళ ఊపిరితిత్తులు వీక్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఆయాసం వస్తుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే ఆయాసం వస్తుందనే భయంతో కూర్చునే ఉంటారు, ఎక్కువ వర్క్ చేయరు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ మజిల్స్ ఇంకా వీక్ అయిపోతాయి. ఇంకా వీక్ అయిపోతే ఇంకా ఆయాసం పెరుగుతుంది. సో ఇది ఒక విషియస్ సైకిల్గా మారిపోతుంది. దీన్ని బ్రేక్ చేయడానికి రెగ్యులర్ బేసిక్ యోగా ఎక్సర్సైజెస్ లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సిఓపిడి పేషెంట్స్లో. వాళ్ళకి మనం బేసిక్ ఎక్సర్సైజెస్ నేర్పించి, చిన్న చిన్న యోగాసనాలు నేర్పించి, కపాలభాతి లేదా డయాఫ్రామేటిక్ బ్రీతింగ్ నేర్పించి, మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ నేర్పించినట్టయితే వాళ్ళకి కొంచెం వర్క్ చేసిన వాళ్ళ డైలీ వర్క్స్ లైక్ వాష్రూమ్కి వెళ్ళి రావడం, లేక ఇంట్లో చేసుకునే పనులు చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఆయాసం రాకపోవడం వల్ల వాళ్ళు ఇంకా బాగా చేస్తారు ఎక్సర్సైజెస్ బాగా చేస్తే మజిల్స్ బాగా పెరిగితే వాళ్ళ సిఓపిడి కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి మేము యోగా అనేది అడ్వైస్ చేస్తాం. అండ్ సివియర్ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆక్సిజన్ పైన ఉంటారు, చాలా సిక్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మేము అంత ఫ్రీక్వెంట్గా చెప్పము, బట్ బేసిక్ కూర్చొని చేసుకునే విధంగా మేము ఎక్సర్సైజెస్ అనేవి వాళ్ళకి నేర్పిస్తాం. రైట్. అంటే డాక్టర్